హిందీ నటి జియా ఖాన్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని అంటున్నారు బ్రిటన్ ఫోరెన్సిక్ నిపుణులు. 3 ఏళ్ల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో జియా ఖాన్ చనిపోయింది. అయితే జియాది ఆత్మహత్యగా మన ఫోరెన్సిక్ నిపుణులతో పాటు సిబిఐ కూడా నిర్ధారించినా ఆమె తల్లి రబియా నమ్మడం లేదు. ఈ క్రమంలోనే ఆమె యూకే నిపుణులతో నివేదికను తయారు చేయించారు. జియా ఖాన్ ముఖం, మెడపై ఉన్న గుర్తుల్ని బట్టి ఆమెది ఆత్మహత్య కాదని స్పష్టమవుతుందని తేల్చారు బ్రిటన్ ఫోరెన్సిక్ నిపుణులు. ముంబైలోని జూహులో గల ఒక అపార్ట్మెంట్లో నటుడు సూరజ్ పాంచోలీతో సహజీవనం చేసేది జియా ఖాన్. అదే ఇంట్లో 2013 జూన్ 3న జియా ఖాన్ చనిపోయింది. అయితే ఇంట్లో ఉరివేసుకున్న జియాను రక్షించేందుకు హాస్పిటల్ కి తరలించానని చెప్పుకొచ్చాడు సూరజ్. కానీ తన కూతురిది ఆత్మహత్య కాదని, సూరజ్ పాంచోలియే చంపాడని ఆరోపించారు జియా తల్లి రుబియా. దీనిపై సిబిఐతో దర్యాప్తును చేయించాలని హైకోర్టును సైతం ఆశ్రయించారు. జియా ఖాన్ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటూ సిబిఐను ఆదేశించింది బొంబాయి హైకోర్టు. ఈ కేసును పలు కోణాల్లో చూసిన సిబిఐ చివరికి ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా తేల్చింది. కాకపోతే జియాను అఘాయిత్యానికి పాల్పడేలా సూరజ్ ప్రేరేపించాడని పేర్కొంది. నెల రోజుల క్రితమే బొంబాయి హైకోర్టుకు ఈ మేరకు నివేదికను కూడా ఇచ్చింది. అయితే జియా తల్లి రబియా మాత్రం పట్టు వీడలేదు. బ్రిటన్ ఫోరెన్సిక్ నిపుణుల్ని ఆశ్రయించారు. సొంత ఖర్చులతో నివేదికను తయారు చేయించారు రబియా. భారత్ ఫోరెన్సిక్ నిపుణులకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయం చెప్పారు బ్రిటన్ ఎక్స్పర్ట్స్. ఈ 2 నివేదికలు పూర్తిగా భిన్నంగా ఉండడంతో జియా మృతి కేసు ఎటు మలుపు తిరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.